బాబ్దాదా బ్రాహ్మణాత్మల మస్తకంలో మెరుస్తున్న భాగ్య నక్షత్రాలను చూస్తున్నారు. బాబ్దాదా పిల్లల ప్రతి ఒక్కరిని శ్రేష్ఠ స్వమానదారులుగా, స్వరాజ్య అధికారులుగా చూస్తున్నారు. మరి మీ అందరూ నేను స్వమానదారి ఆత్మను, స్వరాజ్య అధికారి ఆత్మను అని స్వయంని అనుభవం చేసుకుంటున్నారా? నేను స్వమానదారి ఆత్మను అనేది ఒకవేళ క్షణకాలంలో స్మృతిలోకి వచ్చిన క్షణంలో ఎన్ని స్వమానాల లిస్ట్ వస్తుంది? లెక్కలేనన్ని స్వమానాలు. రోజు బాబా ఇచ్చే వరదానమే మన స్వమానం కదా, ఎంత పెద్ద లిస్ట్ ఉంది. ఇప్పుడు కూడా మీ స్వమానాల లిస్ట్ స్మృతిలోకి వచ్చిందా? పెద్ద లిస్టే ఉంది కదా. స్వమానము అభిమానాన్ని సమాప్తం చేస్తుంది. ఇది అండర్లైన్ పాయింట్. మనం ఎంత మన స్వమానంలో ఉంటామో, నేను ఎలాంటి ఆత్మను, ఎవరెన్నుకున్నారు, ఎవరి కార్యంలో సహయోగిని అనేది నన్ను ఎంత క్లియర్గా తెలుసుకుంటానో అంత అభిమానం సమాప్తమవుతుంది. అది బాబా అంటున్నారు, అంతం చేసేస్తుంది. ఎందుకంటే స్వమానము శ్రేష్ఠ అభిమానం. శ్రేష్ఠ అభిమానము అశుద్ధమైన రకరకాల దేహాభిమానాన్ని సమాప్తం చేసేస్తుంది. ముళ్ళుతోనే తీస్తారు. ముళ్ళు ఇరిగింది అంటే మళ్ళీ ముళ్ళు పెట్టి తీస్తారు. అట్లా దేహాభిమానాన్ని లేదా అనేక ప్రకారాల అభిమానం యొక్క అంశాలను స్వమానం యొక్క లేదా ఆత్మ అభిమానం యొక్క స్మృతి ద్వారానే సమాప్తం చేసుకోగలుగుతాం. అందుకే బాబా వాళ్ళు ఇక్కడ అంటున్నారు, అనేక రకాల దేహాభిమానం సమాప్తం చేసేస్తుంది. ఎలాగైతే లైట్ స్విచ్ ఆన్ చేయడం ద్వారా క్షణంలో ఏ విధంగా అంధకారం సమాప్తమైపోతుందో, అంధకారాన్ని పారద్రోలడం జరగదు, లేదా అంధకారాన్ని పోగొట్టడానికి శ్రమ పడాల్సిన పని ఉండదు. కానీ స్విచ్ ఆన్ చేయడంతోనే అంధకారం దానికదే సమాప్తమైపోతుంది. అలాగే స్వమానం అనే స్విచ్ను ఆన్ చేస్తే రకరకాల దేహాభిమానాలు సమాప్తం చేసే శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. స్వమానం యొక్క స్మృతి స్వరూపులుగా కాలేదంటే శ్రమ చేయాల్సిన అవసరం ఉంటుంది. దేహాభిమానాన్ని సమాప్తం చేసుకోవాలి అంటే శ్రమ ఎందుకు పడాలంటే, బాబా ఏమంటున్నారంటే, ఎవరైతే స్వయం యొక్క అభిమానంలో లేదా స్వమానంలో ఎవరుండరో వాళ్ళు దేహాభిమానం యొక్క రకరకాల అంశాలను సమాప్తం చేసుకునేకి శ్రమ పడాల్సి ఉంటుంది అంటున్నారు బాబా వాళ్ళు. స్వమానం యొక్క స్మృతి స్వరూపులుగా కాలేదంటే శ్రమ చేయాల్సిన అవసరం ఉంటుంది. బాబ్దాదా పిల్లల ఆట